హాయ్ అండి సతీష్. 2 ప్రోమోలు, చాలా గొడవలు, ఇంకా టాస్క్‌లు, చాలా హైలైట్స్, అప్డేట్స్ అన్ని హౌస్‌లో జరుగుతా ఉన్నాయి. నిఖిల్ చీఫ్ ఆయన ఓడిపోతాడు కదా! నిఖిల్ అండ్ ఏం పేరాయన మణికంఠ టీమ్ ఓడిపోతే నిఖిల్‌కి ఇంకా ఆకలి దంచేస్తది. ఇంక రాగి జావ మాత్రమే బిగ్ బాస్ ఇస్తారు. రాగి జావ మాత్రమే తాగాలని ఓడిపోయిన టీము. ముందు అప్డేట్స్ చెప్పేస్తా. లీక్స్ అండ్ అప్డేట్స్ అని. తర్వాత మిగతా ఈ ప్రోమోలేంటి, ఆ టాస్క్‌లు ఎట్లా ఆడారు, ఎవరిది రైట్, ఎవరిది రాంగ్ అనేది నాకు అనిపించిందని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఫస్ట్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సరే, ఇక నిఖిల్ టీం ఓడిపోతారు. నిఖిల్‌కి బాగా ఆకలి దంచేస్తే మిడ్‌నైట్ అందరూ పడుకున్నాక లైట్లు ఆరిపోయినాక వెళ్ళి ఒక దోస వేసుకుంటే టక్కన బిగ్ బాస్ ఆయన లైట్లు వేసేసి బిగ్ బాస్ ఏమో పనిష్మెంట్ ఇస్తాడు. మీరు ఒక చీఫ్‌గా రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. మీరు అందరికీ చెప్పాలి, ఇన్స్పిరేషన్‌గా ఉండాలి. అట్లాంటిది మీరే ఇలా చేస్తారా నిఖిల్? ఆహ్, మీకు ఫుడ్ పంపిద్దాం అనుకున్నాం. బట్ మీరు ఇట్లా చేయడంతో మీకు ఆ ఫుడ్ పంపించట్లేదు అనేసరికి అందరూ మరింత ఎమోషన్. ఇది ఖచ్చితంగా ఇవాళ ఎపిసోడ్ నిఖిల్ అండ్ మణికంఠకి బాగా ప్లస్ పాయింట్ అయ్యేది. ఆడియన్స్ పనులు, అయ్యో ఆకలితో అంత ఎల్లాడిపోతున్నారు, పైగా వీళ్ళకి అర్ధరాత్రి ఏదో తిందాం అనుకుంటే ఎట్లా చేశారని ఇదోటి ఏదో చూడబోతున్నాం. చాలా హైలైట్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. అట్లాగే ఇంకో టాస్క్ అంటే నిఖిల్, నబిల్, పృథ్వీ ఒక్కో టీం నుంచి ఒక్కొక్కరు. నిఖిల్ టాస్క్ టీం నుంచి, క్లేన్ నుంచి ఆయన, నైనిక క్లేన్ నుంచి నబిల్, అట్లాగే యష్మి క్లేన్ నుంచి పృథ్వీ ఒక టాస్క్ ఆడతారు. అది పెద్ద రింగ్ రౌండ్ సర్కిల్ ఉండి 3 కలర్ బాల్స్ ఉంటాయి. తాడుతో ఎవరి కలర్ బాల్స్ వాళ్ళు లాగుతూ కార్నర్ చేయాలి. ఈ టాస్క్ ఉంటుంది. ఇందులో ఆహ్, చాలా బావుంటది. ఈ టాస్క్ కూడా. ఎవరు విన్ అయ్యారంటే నిఖిల్ అయినట్టు తెలుస్తుంది. మరి ఎట్లా ఆడారు ఏంటని చూద్దాం. అట్లాగే నైనిక అండ్ సీతక్క స్విమ్మింగ్ పూల్‌లో దూకేటప్పుడు తక్కువ టైంలో టక్కన ఎళ్లి దూకాలని సరదాగా ఒక టాస్క్ ఆడిస్తే 15 సెకండ్స్‌లో ఇట్లా విష్ణుప్రియ ఫస్ట్ దూకుతది. అయితే మిగతా సీత, నయనకకి చిన్న చిన్న గాయాలైతే దెబ్బలైతే తగిలితాయి. అలాగే ఇంకోటేంటంటే ఈ టాస్క్‌లు, ఫస్ట్ టాస్క్ గురించి కూడా చెప్పుకుందాం. ఫుడ్ అంతా తీసుకొని ఫస్ట్ బిగ్ బాస్ హౌస్‌లో పెట్టించాడు కదా! పెట్టేసిన తర్వాత టాస్క్‌లు గెలవాలి, గెలుచుకొనే తెచ్చుకోవాలి అని చెబుతాడు. ఏ క్లేన్ తాలూకు చీఫ్ ఆ క్లేన్‌కి సంబంధించిన ఆహారం అంతా సంపాదించుకోవాలి, ఇది టాస్క్. ఫస్ట్ ఇక్కడ ఫుడ్ తాలూకు వాల్యూ ముందే ఎందుకు ఈరోజు చాలా మంది ఎమోషన్ అయిపోయారంటే, క్లియర్‌గా వాళ్ళకి ఆ ఫుడ్ తాలూకు వాల్యూ ఏంటనేది 2 సందర్భాల్లో తెలియజేసాడు బిగ్ బాస్. దాంతో టాస్క్ ఓడిపోయినోళ్ళు, సరే మనకు ఫుడ్ లేదు కదా ఆకలితో అనేసి అనుకుంటే కాదు. మిగతా హౌస్‌మేట్స్‌కి అందరికి కూడా ఆ ఫుడ్ వాల్యూ క్లియర్‌గా లైవ్‌లో ముందు తెలుసుకున్నాక ప్రాక్టికల్‌గా తెలియజేసాడు. చాలా బాగా అనిపించింది నాకు. ఎలా అంటే ఫస్ట్ అందరికీ మీ దగ్గరున్న వండినది, వండనిది అన్నీ లోపల పెట్టేయండి అన్నాడు. అందరూ ఆదరబాదరగా సరే ఏదో ఒకటి దొరికితే తినేద్దాం అని అంత తిన్నారు. బిగ్ బాస్ ఇక్కడే పనిష్మెంట్ ఇస్తారు కాబట్టి అక్కడ ఏమనలే. సరే దొరికిన కాడికి చాక్లెట్స్, చిప్స్, అవి కర్రీస్, బంగాళాదుంప కూర తింటారు, అవన్నీ తినరు. వచ్చి అలా కూర్చుంటారు. రెడీ బిగ్ బాస్ మేమని ఒకవేళ ప్రైజ్ మనీ కట్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఏమంటాడు, మీరు కొద్ది సమయమే ఉంది, కావాలంటే ఎళ్లి తిని రావచ్చు అంటాడు. మళ్ళీ ఉరుకులు పరుగులు పెట్టుకొని పరిగెత్తుకుని ఎళ్లి ఆదరబాదరగా దొరికినట్టుగా ఒకే ప్లేట్‌లో ఇద్దరేసి ఒకరికొకరు తినిపించుకొని ఏదో కకృతి పడినట్టుగా హడావిడిగా తినేస్తుంటారు. ఎలాగోలా కడుపు నింపుకోవాలి, ఆకలి ఎయకపోయినా తినాలని ఉంది కాబట్టి తినేయాలన్నట్టుగా వాళ్ళ ఆతృత అంతా అమ్మో దొరకదు అన్నట్టుగా దొరకదు కాబట్టి తినేస్తున్న వాళ్ళకి తింటా ఉంటే, సడెన్‌గా మళ్ళీ పెద్ద సైరన్ మోగేసి ఇంక టైం అయిపోయింది వచ్చి పెట్టియండి అంటే మధ్యలోనే ప్లేట్ మధ్యలోనే సగం భోజనం ఉండగానే పెట్టియాలి అనేసరికి ఆళ్ళకి ఆ వాల్యూ తెలిసింది. దాంతో ఇవాళ ఎపిసోడ్ గాని, లైవ్ చూసే వాళ్ళకి గాని ఫుల్ ఎమోషన్ పీక్స్‌కెళ్ళిపోద్ది. ఆ ఫుడ్ వాల్యూ వాళ్ళకి తెలియడం వల్ల, అరే! నిన్నే కదా ఇంత బాధపడ్డాం గదా! ఫస్ట్ తినకూడదు అనేటప్పుడు గాని, మధ్యలో తింటున్నప్పుడు గాని, సైరన్ మోగించి వచ్చి కూర్చోవాలి, పెట్టేయాలి అనేటప్పుడు గాని అని చెప్పేసి చాలా ఫీల్ అయితే దానివల్ల ఆ ముందు ఈ సీన్ జరగడం వల్ల తర్వాత ఎమోషన్ వచ్చి ఎలివేషన్ అయితే బాగా వచ్చింది. సెంటిమెంట్ అయితే పండిద్ది. ఆ సెంటిమెంట్ నిఖిల్ అండ్ మణికంఠ వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. అయితే ఫస్ట్ టాస్క్ ఏంటి? సూపర్ మార్కెట్ టాస్క్ అని ఇస్తాడు బిగ్ బాస్. పెద్ద క్లేను యష్మిది గనక ఫస్ట్ బజర్ మోగేసరికి ఆమె వెళ్లి షాపింగ్ చేయాలి. అన్ని వస్తువులు తీసుకొని బాస్కెట్‌లో వేసుకోవాలి. ఆమెకి ఎక్కువ సమయం వస్తది. ఫస్ట్ బజర్ మోగగానే ఆవిడ ఎంటర్ అయ్యి టక టక దొరికిన వస్తువులను ఏసుకోవాలి. రెండో బజర్ మోగేసరికి ఈ నయనిక వాళ్ళది ఐదుగురు సభ్యులతో ఉన్న క్లేన్ గనక ఆమెకి అవకాశం. ఆమె వెళ్లి టక టక దొరికినవన్నీ వేసుకోవాలి. తర్వాత మూడో బజర్ మోగేసరికి ఈ చిన్న క్లేన్ చీఫ్ అయిన నిఖిల్ ఇతడు షాపింగ్ చేసుకోవాలి. నాలుగో బజర్ మోగేసరికి ముగ్గురు కూడా షాపింగ్ ఆపేయాలి. ఆ ముగ్గురు షాపింగ్ చేసి వచ్చాక మళ్ళీ ఆ బాస్కెట్స్ అన్నీ ఉంటాయి కదా! ఆ ఫుడ్ మళ్ళీ తీసుకోవాలి అంటే ఫుడ్ దక్కించుకోవాలంటే అప్పుడు మాత్రమే మళ్ళీ టాస్క్‌లాడాలి. టాస్క్‌లాడి గెలిచినోళ్ళకే మొత్తం ఫుడ్ అంతా వస్తది. రేషన్ అంతా వస్తది. ఓడిపోయినోళ్ళకి మాత్రం ఫుడ్ అయితే ఉండదని చెబుతాడు. బట్ తర్వాత రాగి జావ అయితే ఇస్తాడు. బట్ ఇక్కడైతే అలాగుంటది. తర్వాత ఇక్కడ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఆ మౌస్ బోర్డ్ ఇచ్చి అటు ఇటు తాళ్ళు పెట్టి పైకి లేపాలి. అటొక సభ్యులు, ఇటొక సభ్యులుండి పైకి లేపి అలా 3 నిమ్మకాయలు పెట్టి ఒక్కొక్క నిమ్మకాయ అలా కిందకి పడాలన్నమాట.
అది టాస్క్. ఇదేంటంటే కండబలం అలాగా ఎత్తి పట్టుకోవాలి. పట్టుకుంటూ అలా, అలా, అలా జాగ్రత్తగా బ్యాలెన్స్‌డ్‌గా కాన్సంట్రేషన్‌తో, అటెన్షన్‌తో బ్యాలెన్స్‌డ్‌గా చేసుకోవాలి. ఇది యష్మి టీమ్ నుంచి పృథ్వీ, అభయ్ ఆడతారు. అట్టగా నైనిక టీమ్ నుంచి సీత అండ్ నబీలు, అలాగే నిఖిల్ టీమ్ నుంచి నిఖిల్ అండ్ మణికంఠ ఆడతారు. సంచాలకుడికి శేఖర్ భాష పెట్టారు. ఇది బానే ఆడారు. ఎత్తారు, పైకెత్తారు. కొద్దిగా మణికంఠ ఇలా పైకి ఎత్తేయడం వల్ల కొద్దిగా బ్యాలెన్స్ తప్పింది. బట్ సెకండ్ ప్లేస్‌లో వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ అయితే అభయ్ అండ్ పృథ్వీ బ్రహ్మాండంగా ఆడారు. చక్కగా ఆడారు. 4 రౌండ్లు ఫినిష్ చేశారు. నిమ్మకాయలు కూడా బయట నుంచి పెట్టడానికి కూడా అయిపోయినంత స్థాయిలో అయింది. ఒక 13 నిమ్మకాయల వరకైతే ఆలివి ఒకటి వచ్చినాయి. సెకండ్ ప్లేస్‌లో నిఖిల్ అండ్ మణికంఠ ఉంటారు. థర్డ్ ప్లేస్‌లో సీత వాళ్ళు ఉంటారు. బాగా అయింది. ఇది ఇంట్రెస్ట్‌గా అయింది. వాళ్ళు ఇలా దగ్గరగా పట్టుకున్నారు. ఇలా తాళ్ళుతో లేపి ఆ మోజుని. అలా అలా బ్యాలెన్స్‌గా. అయితే అయిపోయినాక నైనిక, సీత వీళ్ళ టీమ్ అబ్జెక్షన్ వ్యక్తం చేయాలి. ఏమంటే వాళ్ళు టచ్ చేశారు, వాళ్ళు టచ్ చేశారని. వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, ముగ్గురు టచ్ చేశారని సంచాలకుడు చెబుతాడు. సంచాలకుడు శేఖర్ భాష చెబితే, లేదు నైనిక వీళ్ళు అబ్జెక్షన్ అంటే, లేదు మరి అలాగైతే మీరు ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ టచ్ చేసిన వాళ్ళని డిస్‌క్వాలిఫై చేసేయాలంటే, సరే అమ్మ ఒకసారి మరొండ నీకెందుకు చెప్తాను శేఖర్ భాష రూల్ బుక్ తీసుకొని ఫుల్ క్లియర్‌గా చదివి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసేసరికి అందరూ సైలెంట్ అయిపోతారు ఇంక. ఏమన్నాడంటే, ఎవరైతే ముందు బ్యాలెన్స్ చేసుకుంటూ బయటకి తీస్తారో వాళ్ళు విజేతలు. ఒక్కసారి మోజు ఎత్తిన తర్వాత నిమ్మకాయలు బయటకొచ్చే వరకు ఆ మేజ్ అనేది కింద పెట్టకూడదు. మేజ్ అనేది కింద పెట్టకూడదు. కానీ ముగ్గురు టచ్ చేశారు. కానీ కింద పెట్టకూడదన్నారు. ఎవరైనా పెట్టారా? పెట్టలేదు గదా! సో, ఆ రకంగా చూస్తే పూర్తిగా దించకూడదన్న పదం కూడా చదువుతారు. పూర్తిగా దించకూడదు. సో, అలా అయితే ఔట్ అని చెప్పి పూర్తిగా దించేస్తే ఔట్ అని చెప్పేసి శేఖర్ భాష ఫుల్ క్లారిటీ ఇచ్చేసరికి అంతా సైలెంట్ అయిపోతారు. ఓకే. ఓకే. అని వాళ్ళు కూడా అగ్రీ అయితారింక. సో, ఈ టాస్క్‌లో అయితే యష్మి టీమ్ అభయ్ అండ్ ఏం పేరైనా పృథ్వీ బాగా ఆడారు. చాలా బాగా ఆడి తమ టీంని అయితే గెలిపించుకున్నారు. ఇద్దరు కొద్దిగా నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా ఇలా ఎత్తి పెట్టుకోవడం, కాన్సంట్రేషన్, ఫోకస్ తోటి బాగా గెలుచుకున్నారు. ఇక రెండో టాస్క్ ఏంటంటే ఇది కొద్దిగా మైండ్ గేమ్. కనిపెట్టు, పరిగెత్తు. ఇక్కడ యష్మి సంచాలకం. బిగ్ బాస్ ఏ ఐటెమ్ పేరు చెబితే రూల్స్ ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోవడంలో కన్‌ఫ్యూజ్ అయ్యారు. అది కూడా ఏంటంటే ఏ ఐటెమ్ పేరు చెబితే అది తేవాలి. వేయింగ్ మెషిన్ కూడా ఇచ్చాడు. అలాగే షాపింగ్ చేసిన వస్తువులు దక్కించుకోవాలి కదా! ఇది సేమ్ ఛాలెంజ్ ముగిసేసరికి ఏ టీమ్ అయితే ఎక్కువ వస్తువులు తెచ్చుకుంటారో వాళ్ళే విన్నర్స్. ఇక్కడ ఒక ముఖ్యమైన రూల్ ఏంటంటే ఒక సభ్యుడు ఒకసారి ఒక వస్తువే తేవాలంటే ఏది చెప్తే అది. అరే ఇందాక చెప్పాడు కదా నాకు మళ్ళీ తెచ్చుడు అట్లా చేయకూడదు, అలా చేయాలి. తర్వాత ఇంకోటేంటంటే ఒకసారి ఒక వస్తువుని ఇదే కరెక్ట్, రైట్, సరైనదని భావించి ముట్టుకుంటే ఇక దాన్ని మాత్రమే తేవాలి, మళ్ళీ మార్చకూడదు. పొరపాటున ఇప్పుడు పప్పు అన్నాడు, శనగపప్పు అన్నాడు అనుకోండి, కందిపప్పును కాదు కాదని శనగపప్పు మళ్ళీ ఇట్లా తేకూడదు. అది క్లియర్. ఇది జరిగింది అలాగా. ప్రతిసారి సరైన సరుకులు కనిపెట్టి తెచ్చే వరకు పాయింట్ వస్తది. ఇక్కడ మనకు ప్రోమో ప్రకారం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఆ మరమరాలు దగ్గరగా మరమరాలు 250 గ్రామ్స్ తేవాలన్నాడు. మణికంఠ అయితే క్లియర్‌గా తెచ్చాడు. 290 గ్రాములున్నాయి. అంటే ఓ 40 గ్రాములు ఎక్కువున్నాయి. తర్వాత సీత తెచ్చింది. 375 గ్రాముల వరకు ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆమె తెచ్చిన దానికి, అక్కడ చెప్పిన దానికి. సో, దగ్గరగా ఉన్నదేంటి ఆ అమ్మాయి ఏమంటదంటే ఇద్దరిని క్వాలిఫై, ఇద్దరు ఫెయిల్ అయిపోయారు అంటుంది. ఇక్కడ మణికంఠ ఆర్గ్యుమెంట్ కరెక్ట్, రైట్. ఎందుకంటే దగ్గరగా ఉన్నదాన్ని తీసుకోవాలి కదా! మరి మనం హ్యూమన్స్ అమ్మ, రోబోట్స్ కాదు కదా! అంత పర్ఫెక్షన్ ఎట్లా వస్తది? నాది 250 గ్రాములంటే 290 ఉంది. ఆ అమ్మాయిది 375 వరకు ఉంది. సో, నాదే కరెక్ట్ అని అనేది 100%. అలాగ మరైతే ఇందాక మార్చారు కదా! మీరు ఇందాక కూడా ఇలా చెప్పారు కదా! దగ్గరగా ఉన్నదే కన్సిడర్ చేస్తానంటే, ఇక్కడ ఈ అమ్మాయి క్లియర్‌గా చెప్పాలి. అవును. అప్పుడు ఎందుకు చేసావు? నా ఇష్టం అన్నట్టు మాట్లాడుతుంది. కరెక్ట్‌గా ఇక్కడైతే యష్మిది రాంగు. మణికంఠ రైటు. దగ్గరగా ఉన్నది మరి తీసుకోవాలి కదా! అంత పర్ఫెక్షన్ ఎలా చాలా సందర్భాల్లో ప్రతి సీజన్‌లో ఇలాంటి టాస్క్‌లు వచ్చేటప్పుడు సంచాలకుడిగా సంచాలకుడు గాని, బిగ్ బాస్ గాని ఎప్పుడైనా ఇలా టాస్క్‌లు దగ్గరగా ఉన్నదని తీసుకుంటారు. ఇప్పుడు ఒక సీజన్‌లో సైకిల్ దొక్కేటప్పుడు దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకున్నామని చెప్పడం, 5 నిమిషాలు అనడం, 5 నిమిషాలు ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక టాస్క్ చెప్తా. 5 నిమిషాలు సైకిల్ తొక్కేటప్పుడు అంటే దగ్గరగా మీ అంతట మీరు తొక్కండి దగ్గరగా అయిన లోపల అయితే టైం కౌంట్ చేసేటప్పుడు ఇప్పుడు 60 నిమిషాలకి కౌంట్ చేస్తారు కదా! 60 నిమిషాలకి లెక్క పెట్టండి అని చెప్పేసినప్పుడు ఆళ్ళు లెక్క పెట్టుకొని చేసేటప్పుడు కొందరేమో చాలా ఎక్కువ 4000, 5000 చెప్పడం, కొందరు 3000 చెప్పడం, 2000 చెప్పడం ఇట్లా చూసేటప్పుడు బిగ్ బాస్ ఏమంటాడు? నేను చెప్పిన 60 నిమిషాలకి మీరు అంకెలు లెక్క పెడితే దగ్గరగా వచ్చినోళ్ళు విన్నరు అని చెప్పాడు తప్ప మొత్తం మీరు ఫెయిల్ అయిపోయారని చెప్పలా. సో, ఇట్లా మీకు లాస్ట్ ఒక సీజన్‌లో మానస్ అనుకుంటా ఎక్సలెంట్ పర్ఫెక్ట్‌గా చెప్పాడు. ఆల్‌మోస్ట్ చెప్పాడాయన. ఎన్ని నిమిషాలు చెప్పాడు, నిమిషానికి ఎన్ని సెకండ్స్ అవన్నీ లెక్క పెట్టుకొని అంకెలేసుకొని టక 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 చెప్పుకుంటూ పోయాడు. ఆల్‌మోస్ట్ దగ్గరగా చెప్పాడాయన. ఆయన కూడా 100% కాదు. మిగతా వాళ్ళందరూ కాస్త ఎక్కువ చెప్పారు, కాస్త తక్కువ చెప్పారు. ఇట్లా అయిందది. సో, అలాగే ఇక్కడ కూడా ఏంటంటే 290 అనేటప్పుడు 250 గ్రాములు అడిగేటప్పుడు మణికంఠకి ఇవ్వాలి. బట్ ఈ అమ్మాయి ఇవ్వలేకపోయారు. అయితే సరే దీనికి సంబంధించి ఇంకో ఫౌల్ కూడా చెప్పుకుంటే మిర్చి బజ్జీకి కావాల్సిన వస్తువులు తేవాలని బిగ్ బాస్ చెప్పేటప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఒకసారి ఒక వస్తువుని ముట్టుకుంటే అవి మళ్ళీ అవే తేవాలి తప్ప మళ్ళీ అక్కడ పెట్టేయకూడదు. సీత అయితే లోపల ఇలా తీసి వాసన చూసి ఏదో పెట్టేసి, ఇలా చూసి వాసన చూసి పెట్టేసి కొన్ని మారింది. మరి యష్మి అక్కడ ఫెయిల్ అయింది. ఇప్పుడు సరే ఆ సంచాలకుగా చూసుకోలేకపోయినా ఇక్కడ రూల్ పరంగా అయితే ఇవ్వాలి. ఎవరికో ఒకరికి ఇవ్వాలంటే మరి దగ్గరగా ఉన్నోడికి ఇవ్వాలి తప్ప ఎవడైతే కరెక్ట్ కాదు. పైగా అక్కడ ఆ అబ్బాయితో మణికంఠ చెప్పేటప్పుడు సంచాలకురాలుగా
యెస్. నీ పాయింట్ అది. నేను ఇట్లా అనుకున్నా. నేను అలా అర్థం చేసుకున్నా. నువ్వు అలా అర్థం చేసుకొని కొద్దిగా కన్విన్స్ చేసి అలా చెప్పాలి. అంతే తప్ప కొద్దిగా యారగెన్స్‌గా అనిపిస్తుంది. యాటిట్యూడ్ నేను సంచాలక్ డెసిషనే ఫైనల్ నువ్వు చెప్పేదేంటి? అయితే బిగ్ బాస్‌ని అడుగు నన్నెందుకు సంచాలక్ పెట్టావు? ఇట్లా కాకుండా ఎందుకంటే ఆ టాస్క్ ఆడుతున్నది వాళ్ళిద్దరే కాదు. యష్మి కూడా ఆడుతున్నట్టే. ఆడియన్స్ ఈమెను కూడా చూస్తారు. వాళ్ళిద్దరు టాస్క్ ఎట్లా ఆడుతున్నారు? రైటా? రాంగా? ఎవరు కరెక్ట్ అనేది ఈఎంఐ డిసైడ్ చేస్తే, ఈమె తీసుకున్న జడ్జిమెంట్ డెసిషన్ రైటా? రాంగా అని ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. సో, యష్మి నేను సంచాలకని ఓకే నేను చెప్పేస్తానంటే ఆడియన్స్ చూస్తారు. అమ్మ నువ్వు రైట్ చెప్పావా? రాంగ్ చెప్పావా? ఎట్లా చెప్పావు? వాళ్ళకి కన్విన్స్ చేసావా? నీకేం అర్థమైంది? వాళ్ళు ఏం అపార్థం చేసుకున్నారు? అంతా క్లియర్‌గా చెప్పాల్సింది పోయి ఇట్టా చెప్పడం రాంగ్ తీసుకున్నది. సో, మరి ఇదైతే అనిపించింది. ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అలాగే ఓటింగ్‌లో కూడా చాలా లీక్స్ అండ్ అప్డేట్స్‌తో మరొక హైలైట్స్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తా. అది కూడా చూడండి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.